శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలిసి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు మంత్రికి అర్చకులు ఘన స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గతంలో దేవుడి మాన్యాలు కబ్జాకు గురయ్యాయని తెలిపారు. సర్వే నంబర్ల ద్వారా దేవాలయాలకు హద్దులు గుర్తించి కాపాడతామని మంత్రి పేర్కొన్నారు. దేవుని భూముల కబ్జాలపై విచారణకు ఆదేశించామని మంత్రి తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ పై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని ఉత్తమ్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పెద్ద తలకాయలు ఉన్నారని విమర్శించారు. ఎంతటి వారైనా ఊచలు లెక్క పెట్టాల్సిందేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక కేటీఆర్ కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందని ఉత్తమ్ అన్నారు. నిన్న బీఆర్ఎస్ నాయకులు పాలేరు రిజర్వాయర్ దగ్గరికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ వల్లే కరువు వచ్చింది అనడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ అన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చే నష్టాన్ని కూడా పార్టీలకు రుద్దే బీఆర్ఎస్ నాయకులు వక్రబుద్ధిని మార్చుకోవాలని హితవు పలికారు. ఇక ప్రాజెక్టులలో నీళ్లు ఉంటే రిజర్వాయర్లో నీళ్లు ఉంటాయని, కానీ నాగార్జున సాగర్ కృష్ణ బేసిన్ లో నీళ్ల నిల్వలు లేకుండా ఉండడానికి కారణం బీఆర్ఎస్ నాయకులు కదా అని మరో కాంగ్రెస్ నేత బాలసాని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెప్పినట్టు గెలిచిన 100 రోజుల్లోనే ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చామని, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడే భాష సంస్కృతి సరిగా లేదని మరో కాంగ్రెస్ నేత జావేద్ మండిపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తనతో పాటు చాలా మంది పీసీసీ నేతల ఫోన్లు ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు. ట్యాపింగ్ కి పాల్పడ్డ వారు దాని వెనుకలో ఉన్న ఎంతటి వారికైనా శిక్ష తప్పదని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కవిత జైలుకు వెళ్లాక కేసీఆర్ మతిస్థిమితం కోల్పోయారని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆరోపించారు. కేసీఆర్ కుంభకర్ణ నిద్రలేచి ప్రజలను మోసం చేయడానికి దేవరుప్పులకు వచ్చారంటూ విమర్శించారు. రైతులను మోసం చేసిన పాపం కేసీఆర్దేనని నాగరాజు అన్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఉప్పర్పల్లిలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రాజేంద్రనగర్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి హాజరయ్యారు. తెలంగాణలో ఎక్కువ సీట్లు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని కొండ విశ్వేశ్వరరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క కార్యకర్త బూత్ స్థాయి నుండి కష్టపడి ఈ ఎన్నికలను సవాల్గా తీసుకుని పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై హరీష్ రావు ఫైర్ అయ్యారు. తన కుమార్తెకు వరంగల్ ఎంపీ టికెట్ అడిగి చివరి నిమిషంలో బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేశారని సీరియస్ అయ్యారు. కడియం శ్రీహరికి పార్టీ అన్ని అవకాశాలు ఇచ్చిందని, ఇవాళ ఎందుకు పార్టీ మారారో ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు. కడియం శ్రీహరికి నైతిక విలువలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే పదవికి కడియం శ్రీహరి రాజీనామా చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డిపై గతంలో శ్రీహరి ఎన్నో విమర్శలు చేశాడని, అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్లే ఇవాళ కండువా కప్పుకున్నాడని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ను పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ జి రవినాయక్ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం సమావేశ మందిరంలో ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కౌంటింగ్ రిహార్సల్స్ కు కలెక్టర్ హాజరయ్యారు. రేపు ఉదయం 8 గంటలకు మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతుందని రవినాయక్ తెలిపారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల కష్టాలు కేసీఆర్ కు తెలియదా? ఇప్పుడు వారి ఇబ్బందులు గుర్తుకు వచ్చాయా అని బీజేపీ మెదక్ లోక్సభ అభ్యర్థి రఘునందన్ రావు ప్రశ్నించారు. కేసీఆర్ జిల్లాల పర్యటనపై ఆయన విమర్శలు గుప్పించారు. 100 ఎలుకలు తిన్న పిల్లి కాశీకి పోయినట్లుగా కేసీఆర్ తీరు ఉందన్నారు. గతంలో కేసీఆర్ ఫామ్ హౌస్ లో రైతులు ఉరివేసుకున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు మెదక్కు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఆయనకు ఈ నియోజకవర్గంతో సంబంధం లేదన్నారు. కుక్కలను నక్కలను కాంగ్రెస్ పార్టీ చేర్చుకుందని కేసీఆర్ అంటున్నారని, మరి గతంలో వారినే తన పార్టీలో చేర్చుకున్నప్పుడు ఏమైందని రఘునందన్ రావు నిలదీశారు. లోక్సభ ఎన్నికల ముందు వరుస ఐటీ నోటీసులతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీకి భారీ ఊరట లభించింది. దాదాపు 3,500 కోట్ల రూపాయలతో పన్ను డిమాండ్ల నోటీసులకు సంబంధించి ప్రతిపక్ష పార్టీపై ప్రస్తుతం ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోబోమని ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు ఐటీ శాఖ తెలిపింది. పన్ను డిమాండ్ల నోటీసులను సవాల్ చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఐటీ విభాగం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా
వాదనలు వినిపిస్తూ ప్రస్తుతం దేశంలో ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నందున ఆ పార్టీపై ఎలాంటి బలవంతపు చర్యలకు దిగబోమన్నారు. దీనిపై తుది తీర్పు వచ్చేదాకా ముందస్తు చర్యలు చేపట్టమని తెలిపారు. అనంతరం ఈ పిటిషన్పై విచారణను న్యాయస్థానం జూలై 24వ తేదీన వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కేజ్రీవాల్ కు కోర్టు విధించిన ఈడీ కస్టడీ ముగియడంతో ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను అధికారులు తీహార్ జైలుకు తరలించారు. ఓ ముఖ్యమంత్రి తీహార్ జైలుకు వెళ్తుండడం ఇదే తొలిసారి. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల 4వ తేదీకి వాయిదా పడింది. కవిత బెయిల్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన రౌస్ అవెన్యూ కోర్టు ఈ రోజు వాదనలను విని తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈడీ రిప్లై రిజాయిండర్ కు కవిత తరఫు న్యాయవాదులు సమయం కోరారు. ఏప్రిల్ 3న సాయంత్రానికి రిజాయిండర్ దాఖలు చేస్తామని వెల్లడించారు. దీంతో రౌస్ అవెన్యూ కోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 4వ తేదీకి వాయిదా వేసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని నిజాం సాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ 82 కట్ట తెగిపోవడంతో ఇండ్లలోకి నీరు చేరుకుంది. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత వారం రోజులుగా గుత్పా ఎత్తిపోతల ద్వారా కెనాల్లో శ్రీరామ్ సాగర్ నీటి ప్రవాహం కొనసాగుతుంది. ఇవాళ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కెనాల్ కట్ట తెగినట్లు స్థానికులు తెలిపారు. కెనాల్లో విపరీతమైన చెత్త పేరుకుపోయి ముందు భాగంలో ఉన్న పైప్లైన్ పాక్షికంగా మూసుకుపోయి కెనాల్ వెనుక పైపు నీటి మట్టం పెరిగి కట్టపై నుండి నీరు పొరలంతో ప్రమాదం జరిగింది. దీనికి తోడు కెనాల్ కట్టను ఆనుకొని అక్రమ నిర్మాణదారులు గుంతలు తీయడం కూడా ప్రమాదానికి కారణమైనట్లు పలువురు ఆరోపిస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో మల్లన్న బోనాల జాతర ఘనంగా జరిగింది. జాతరకు వేల సంఖ్యలో హాజరైన భక్తులు వారి మొక్కులు చెల్లించుకొని బోనాలతో సమర్పించారు. ఈ జాతరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు వరంగల్, నిజామాబాద్, మహారాష్ట్ర నుండి భారీగా సుమారు 50,000 మంది భక్తులు మల్లన్నకు బోనాలు తీశారు. ప్రతి ఏటా కాముడి పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి ఆదివారం నాడు మల్లన్న జాతరను అంగరంగ వైభవంగా జరుపుతారు. జాతరలో శివసత్తుల నృత్యాలు ఎంతో ఆకట్టుకుంటాయి. హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లో ఉన్న ఓ అట్టపెట్ట గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. అత్తాపూర్ రింగ్ రోడ్ సమీపంలో ఉన్న అట్టపెట్టాల గోదాంలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకొని తీవ్రంగా వ్యాపించాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపు చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పరిధిలోని బెస్తగూడెం గ్రామ శివారులో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. బెస్తగూడెం నుండి ఏడుజర్లపల్లి వెళ్లే రహదారిలో ప్రతి ఆదివారం తెల్లటి వస్త్రాలతో కొబ్బరికాయ, కోడి, పసుపు కుంకుమలతో క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ క్షుద్ర పూజలు గుప్తా నిధుల కోసం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిత్యం వాహనాలు రద్దీగా తిరిగే ప్రదేశంలో క్షుద్ర పూజలు చేయడంతో గ్రామస్తులు, వాహనదారులు, పాదచారులు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ విషయంపై ఉన్నత అధికారులు స్పందించి క్షుద్ర పూజలు చేస్తున్న వారిపై నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు టారెత్తిస్తున్నాయి. నిప్పుల కుంపటిలా వాతావరణం మారుతుంది. విపరీతమైన ఉక్కపోత, చెమటతో ఇప్పటి నుంచే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. వారం రోజులకు పైగా రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా తెలుగు రాష్ట్రాలకు వడగాలుల హెచ్చరిక చేసింది వాతావరణ శాఖ. రానున్న 3 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు తెలంగాణలో 16 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. మహబూబాబాద్ జిల్లాలో కొత్తగూడ మండలం పోగుళ్లపల్లిలో దారుణం జరిగింది. డీజే సామాగ్రి దొంగిలించాడనే నేపంతో ఓ వ్యక్తి చేతులు కట్టేసి కొందరు యువకులు విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. ఇటీవల జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామంలోని ఓ టెంట్ హౌస్ పనిచేస్తున్న కార్తిక్ అనే మైనర్ యువకుడు డీజే సామాగ్రి దొంగిలించడానికి చేతులు కట్టేసి దాడికి పాల్పడ్డారు. ఒంటి నిండా గాయాలతో ఉన్న కనీసం కనికరం లేకుండా గాయాలపై కారం చల్లుతూ దాడికి పాల్పడ్డారు. దొంగతనం అంగీకరించినా వినకుండా ఆ యువకుడిని కర్రలతో కొడుతూ తమ సెల్ ఫోన్లో వీడియోలు తీస్తూ యువకుడిని రాత్రంతా చితకబాదారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబారిపేటలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాలతో శ్రీకాంత్ అనే వ్యక్తిపై అతడి అన్న దేవరాజు, వదిన రజిత కత్తెరతో దాడికి పాల్పడ్డారు. అతడు బార్బర్ షాప్ లో ఉండగా ఈ దాడి జరిగినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన శ్రీకాంత్ ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు దోమకొండ పోలీసులు తెలిపారు.